ప్రీతి, రోహిత్ ఇద్దరూ కలిసి హనీమూన్‌కి వెళ్తూ ఉంటారు. ఇంకా అప్పుడు శరణ్య ఫోన్‌లో నుండి అనన్య రోహిత్‌కి ఫోన్ చేస్తుంది. శరణ్యలాగా మాట్లాడి వాళ్ళు హనీమూన్‌కి వెళ్లకుండా చెడగొడుతుంది. ఇక దాంతో కాల్ లిస్ట్‌లో శరణ్య నెంబర్ నుండి ఫోన్ రావడంతోనే రోహిత్ హనీమూన్ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడన్న విషయం తెలుసుకున్న ప్రీతి ఇంటికి వచ్చిన తర్వాత శరణ్య తమ హనీమూన్‌ని చెడగొట్టిందని గొడవ చేస్తూ ఉంటుంది. నేను ఇంత చెప్తున్నా సరే ఆ శరణ్యను ఎవరు ఏమీ అనడం లేదేంటి? మీరు కూడా ఒక్క మాట కూడా నోరు విప్పడం లేదేంటి? అంటే మీ ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందని అర్థం అని ప్రీతి అంటూ ఉంటుంది. ఇక దాంతో రోహిత్ ప్రీతి అంటూ గట్టిగా అరుస్తూ తన మీద చెయ్యెత్తుతాడు. ఇక ఆనంద ప్రీతితో అమ్మ ప్రీతి నిజానికి అసలు ఏం జరిగిందో మనకు తెలియదు. అటువంటప్పుడు మనం చూసిందే నిజం అనుకోవడం కరెక్ట్ కాదు అని నేను తెలుసుకుంటాను ఎవరా పని చేసిందో అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత అనన్య దగ్గరికి వచ్చి ఆనంద ఎందుకే శరణ్యలాగా రోహిత్‌కి ఫోన్ చేసి వాళ్ళ హనీమూన్‌ని చెడగొట్టావు అని అనన్య చెంప పగలగొడుతుంది. తర్వాత లీలావతి కూడా ఆనందతో కలిసి అనన్యకు క్లాస్ పీకుతూ దీన్ని ఇలా కాదు ఆనంద, దీన్ని చంపేసి పెరట్లో పాతిపెట్టేద్దాము. అప్పుడు మనకి మనశ్శాంతి ఉంటుంది అని ఇద్దరూ కలిసి అనన్యను చంపడానికి దగ్గరికి వస్తూ ఉంటారు. అలా గొంతు నొక్కడానికి ఇద్దరు దగ్గరికి వస్తూ ఉంటే అనన్య ఎంతో భయపడిపోతూ వద్దు వద్దు నన్నేం చేయొద్దు అని అరుస్తూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.